గవర్నర్ల పాలన విషయంలో వాస్తవంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ వైఖరికి పూర్తి భిన్నమైనటువంటిది. ప్రజాస్వామ్యయుత వాతావరణం ఉండాలని కోరుకుంటుంది. అటల్ బిహారీ వాజ్పేయి టైంలో అదే జరిగింది. రాష్ట్రపతి పాలనలో అప్పుడు విధించలేదు, ఇప్పుడు విధించలేదు. ఏ మణిపూర్లో తప్పని పరిస్థితి, ఏ కాశ్మీర్లో తప్పని పరిస్థితి తప్పించి ప్రభుత్వాన్ని కోల్చాలని గవర్నర్లకు సంబంధించి ఆనాడు కాంగ్రెస్ వ్యవహరించిన స్టైల్లో లేదు. అదే జరుగుంటే కనుక గవర్నర్ మిస్యూజ్ చేయాలనుకుంటే మమతా బెనర్జీని రద్దు చేసేయచ్చు, స్టాలిన్ని రద్దు చేసేయచ్చు, ఆయా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన పెట్టచ్చు, కొన్ని రోజులు కోర్టు నడుస్తుంది, ఆ తర్వాత ఎన్నికలు, ఇవన్నీ చాలా కథ నడిచేది. ఏళ్ల తరబడి ఏడిపించినవి ఉన్నాయి. ఇందిరాగాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ వీళ్ళందరూ ఆ రూట్ కాదు. కానీ క్రమంగా పద్ధతి మార్చుకుని గవర్నర్ల ద్వారా తమ ప్రత్యర్థి పార్టీలు లేదా బలమైన ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న చోట్లను పెత్తనం చేయడం ప్రారంభించింది. కేజ్రీవాల్ మీదన ఢిల్లీలో కావచ్చు, మమతా బెనర్జీ మీదన బెంగాల్లో కావచ్చు, తమిళనాడులో స్టాలిన్ మీద కావచ్చు. అది ఏ చురకలు ఇట్లాంటి మాటలు ఇది ఒక ఎత్తు అయితే, ఏకంగా చట్టాలు శాసనసభలో చేసిన చట్టాలని కూడా వీళ్ళు తోసిపుచ్చడం, పక్కన పెట్టడం, రిజెక్ట్ చేయొచ్చు. రిజెక్ట్ చేశాక మళ్ళీ శాసనసభ ఆమోదింపి పంపిస్తే దాన్ని కాదనడానికి అధికారం లేదు. అది రాజ్యాంగం రాసినటువంటి పద్ధతి. అయితే వీళ్ళు ఆ పెత్తనం చేయడం ప్రారంభించారు. రవికుమార్ తమిళనాడు గవర్నర్ ఇట్లాగే 10 బిల్లుల్ని, స్టాలిన్ ప్రభుత్వం పెట్టిన బిల్లుల్ని ఆపివేశారు, తిరస్కరించారు. కోర్టు అడిగితే తిరస్కరించి పంపిస్తే మళ్ళీ వాళ్ళు అమల్లో పెట్టి పంపించారు. మళ్ళీ పక్కన పెట్టి కూర్చున్నాడు. సుప్రీంకోర్టు తాజాగా క్లియర్ కట్ ఆదేశం ఇచ్చింది. గవర్నర్లకు అధికారం లేదు, శాసనసభ ఆమోదించిన బిల్లుల్ని తిరస్కరించే అధికారం లేదు. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు. భవిష్యత్తులో మళ్ళీ గవర్నర్లు అడ్డం పెట్టి నాటకం ఆడడానికి అవకాశం లేని తీర్పు.